ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమలాపురం లోక్సభ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి టీడీపీకి మధ్య హోరాహోరీ పోటీ జరిగినప్పటికీ వైసీపీ విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం వైసీపీకి అనుకూలంగా లేదు. కూటమి అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాల్లోకి వెళితే, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున జంగా గౌతమ్ పోటీ చేస్తుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాపాక వరప్రసాదరావు పోటీలో ఉన్నారు. ఇక కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ పోటీలో ఉన్నారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీనిలో అమలాపురం, కొత్తపేట, పి గన్నవరం, ముమ్మడివరం, మండపేట, రాజోలు, రామచంద్రాపురం. ఈ నియోజకవర్గ గణాంకాలు పరిశీలిస్తే 2021 లెక్కల ప్రకారం 18,32,830 మంది జనాభా ఉండగా, అందులో ఓటర్ల సంఖ్య 12,38,690 మంది ఉన్నారు. దీనిలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీల సంఖ్య 23.65% ఉంది. దేశంలోని ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గం ఇది. 2024 ఎన్నికలకు సంబంధించి ఓటర్ల శాతం కూడా భారీగా పెరిగింది. ఈసారి మాత్రం ఎస్సీ సామాజిక వర్గం కూటమి అభ్యర్థి గంటి హరీష్ మధుర్కు మద్దతు పలకడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడికేనని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. వైసీపీ నేత రాపాక వరప్రసాదరావు ఈసారి ప్రచారంలో కూడా వెనుకబడిన వైనం ఇక్కడ కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జంగా గౌతమ్ బాగా వెనుకపడ్డారని చెప్పుకుంటున్నారు. దీంతో కూటమి అభ్యర్థి దూసుకుపోతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకే ఎక్కువ శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.